ఇక బట్టి గారు పోయారు అక్కడికి. బట్టి గారు పోయి అక్కడికి పోయి పరామర్శించి ఏదేదో చేసి వచ్చారు. ఇక చూడండి, మీడియాపై దాడి అనాగరికం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. మహాన్యూస్ మీడియా కార్యాలయంపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్న ఘోరమైనటువంటి చర్య. మీడియా హక్కులను భంగపరిచే ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదు. ఏమేం సార్, మహాన్యూస్ ఒక్కటే మీకు మీడియా లెక్క కనపడదా? ఇంకా ఏ ఛానళ్ళు తెలంగాణలో మీరు చేసేటువంటి దాడులు ఎప్పుడు మీడియా లెక్క కనపడలేదా మీకు? మహాన్యూస్ ఒక బూతు బొమ్మలు పెట్టి, ఒక బూతు థంబ్నెయిల్స్ పెట్టి నడిపిస్తున్నటువంటి మహాన్యూస్ ఛానలే మీకు ఒక మీడియా సంస్థలకి కనపడ్డా? అది బట్టి విక్రమార్క గారు సిగ్గు అనిపిస్తలేదు గిట్లా ట్వీట్ చేస్తేందుకు, ఇట్లా ఖండిస్తేందుకు? ఎన్నడైనా తెలంగాణ గురించి ఒక మంచి మాట చెప్పంగా చూసినావా? తెలంగాణ రైతుల గురించి వాళ్ళ ప్రయోజనాల గురించి ఎన్నడన్నా మహాన్యూస్ ఒక వార్త రాయంగా చూసినావా? తెలంగాణ సమాజం గురించి ఇది మంచి ఇది చెడు అని చెప్పేసి ఒక వార్తను ప్రచురించంగా చూసినావా మహాన్యూస్? అది ఒక సామాజిక వర్గం మీడియా, ఒక కుల గజ్జి మీడియా, అది చంద్రబాబు నాయుడుని కేజీ లెక్క జోకేటువంటి మీడియా. సార్ మీ లడ్డుగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, మీరు మంచుకున్నారు అని చెప్పేసి అలాంటి మీడియా మీద తెలంగాణ వాదులు నిరసన వ్యక్తం చేస్తే మీకు అంత బాధ, లోపలికి వెళ్ళి ఆక్రోశం వస్తున్నది. ఉపేక్షించరా? మరి మా మీద దాడులు జరిగినప్పుడు, సావసావ కొట్టినప్పుడు, కార్లు వేసుకొని ఎమ్మటి పడ్డప్పుడు, 20-30 కేసులు పెట్టినప్పుడు, రకరకాల కుట్రలు చేసినప్పుడు ఎక్కడ వేరు సార్? మీరు అందరూ ఎడవండుకురు సార్? తెలంగాణలో కారా సార్ మీరు? తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలవలేదా సార్ మీరు? తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచిరా, లేకపోతే పక్క రాష్ట్రం ప్రజలు ఓట్లేస్తే గెలిచిరా? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు మీరు? ఎన్ని మీడియా హౌస్ల మీద దాడులు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఒక్కరోజు మాట్లాడకపోతే, ఒక ట్వీట్ అయ్యకపోతే, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరు ఇలా మహాన్యూస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకేంది, ఈయన ఒక్కడే కాదు, ఈయన మాట్లాడండి కదా, ఇగో ఇలా మాట్లాడండి కదా, ఇది మాట్లాడండి సోదంతా. ఈ సోది ఎవరికి అక్కర్కలాని ముచ్చట, కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇంకొక ఉద్యర నాయకుడు ఉన్నాడు, ఉద్యమ నాయకుడు కాదు, ఉద్యర నాయకుడు. ఇగో ఈ ఉద్యర నాయకుడు ఉన్నాడు చూసిరా, ఎవరు? పండు ముసలి తెల్ల జుట్టు కోతి, మన కోదండరామరెడ్డి గారు. ఈయన ఉద్యమ నాయకుడు అని చెప్తాను, నాకు నిజంగా సిగ్గు అనిపిస్తున్నది. ఆ రోజు మరి ఈయన ముఖం చూసి నిజంగా జనం కదిలిర్రా, లేకపోతే ఈయన వెనకాలన్నటువంటి కేసీఆర్ ముఖం చూసి కదిలిర్రా, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ప్రజలు కూడా. ఈ నాయకుడు లగచర్ల మీద, ఒక లంబాడి బిడ్డల మీద ఈ ప్రభుత్వము చాలా కర్కోశకంగా వ్యవహరిస్తే కనీసం మాట్లాడాలి, నోట్ల నుంచి మాట రాలే బయటికి. గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, నిరుద్యోగులు అదే అశోక్ నగర్లో, అదే ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేస్తుంటే ఒక్కరోజు మాట్లాడలే ఈ కోదండరామరెడ్డి. ఎందుకంటే రెడ్డి ప్రభుత్వం కదా ఉన్నది, సో కాబట్టి మాట్లాడాలి. తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వడ్లు కొనుగోలు చేయక ఇబ్బందులు పడతా. నిన్న కూడా నేను చూపించిన ఒక వీడియో, ఒక మిల్లర్ దగ్గరికి ఒక ముగ్గురు రైతులు ప్రైవేట్ వెహికల్లో వేసుకొని గవర్నమెంట్ రాసిచ్చినటువంటి ట్రక్ షీట్ రాసుకొని వస్తే మిల్లు దింపుకోకపోతే వాళ్ళ గోస చెప్పుకుంటూ పోతూ ఉంటే దాని గురించి ఈ మహానుభావుడు మాట్లాడాడు, ఏడ కూడా మాట్లాడాడు. తెలంగాణ బిడ్డల మీద దాడులు చేస్తుంటే, తెలంగాణ జర్నలిస్టుల మీద దాడులు చేస్తుంటే ఎక్కడ కూడా మాట్లాడు ఈ కోదండరామరెడ్డి అంట ఆయన. కానీ మహాన్యూస్ మీద దాడి జరగంగానే పోయి ఇది ఏందో రౌండ్ టేబుల్ సమావేశమా ఏంది ఇది, అలా కూసోబెట్టి ఆడ మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు అనిపిస్తలేదు కోదండరామరెడ్డి గారు? సమయం దగ్గర పడ్డది కదా, కాటికి కాలు చాపే ఏజ్లో మీకు పదవి వచ్చింది, అద్భుతంగా మీరు ఎంజాయ్ చేయండి, దాన్ని ఓడదనట్లేదు. కానీ తెలంగాణ బిడ్డల మీద, ఉద్యమకారుల మీద దాడులు జరిగినప్పుడు నోరు తెరవనటువంటి నోరు మీది ఇలా ఎట తెరుస్తుందండి? ఏ రకంగా తెరుస్తుంది? ఎవరి ప్రయోజనాల కోసం ఉద్యమం చేసినాం మనం? మహాన్యూస్ కోసమా నువ్వు వచ్చి మాట్లాడేది? సిగ్గు అనిపిస్తలేదు? నువ్వు ఉద్యమకారుడు అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది నిజంగా మాకు. నువ్వా చెప్పేది? ఆ రోజు కనపడలే ఈయనకు, ఏడ కనపడలే. హైడ్రా కూల్ చేస్తుంటే, హైడ్రా వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయి చిన్న పిల్లలని సంకనేసుకొని మహిళలు ఆర్తనాదాలు పెడతా ఉంటే ఎన్నడూ కూడా ఈ కోదండరామరెడ్డి అనేటువంటి రెడ్డి నాయకుడు ఎన్నడూ కనపడలే. కానీ ఎలా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మనలాంటి వాడు ఫోన్ చేసి తెస్తాడు, మాట్లాడు, ఛానళ్ళకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే మధ్యలోకి వెళ్ళి లేచి పారిపోతాడు, పిరికోని లెక్క. అడుగుతుంటే సమాధానం చెప్పాడు, వణుకుతాడు. కానీ ఆడుకొని కూర్చొని మాత్రము చెప్తాడు.
నువ్వు ఎమ్మెల్సీ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ పదవి కోసం ఇంత స్థాయికి దిగజారిపోతావా? నువ్వు పార్టీ పెట్టి ఫండ్ వసూలు చేసుకొని కోట్ల రూపాయలు వెనకేసుకొని ఎవరికి తెలియదు మీ భాగవతం అంతా. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ పదవి కోసము ఊడిగం చేస్తావా నువ్వు? ఊడిగం. ఇది ఎవరి వైపు ఉన్నారు గవర్నమెంట్ అంతా కూడా. ఇక చూడండి ఒకసారి ఇట్లా అందరూ వరుస పెట్టి అందరూ వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ మీడియా వైపు లేదు, తెలంగాణ ప్రజల వైపు లేదు, ఆంధ్ర తొత్తులు ఆంధ్ర ఒక కులగజ్జి మీడియా వైపు ఉన్నది. మన బట్టి విక్రమార్క అయినా బేసిక్గా రేవంత్ రెడ్డి వాళ్ళ వైపు ఉన్నాడంటే నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రేవంత్ రెడ్డి అనేటోడు ఆ నాయకులు, ఆ కుల సంబంధించినటువంటి నాయకులు, ఆ కుల మీడియా లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. ఎందుకంటే వాళ్ళ పునాదుల మీద వాళ్ళు వేసిన భిక్షం మీద ఈయన పదవి కానీ ఈయన వ్యవహారం కానీ నడుస్తూ ఉంది. లేకపోతే వాళ్ళ అండదండలు లేకపోతే ఆర్థికంగా అన్ని రకాలుగా లేకపోతే పిసిసి అధ్యక్షుడు ఎట్టు వస్తాయి? ఎన్ని సూట్ కేసులు ఎన్ని పోయినాయో మనంగా చెప్పేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు కదా, రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కదా, 100 కోట్ల రూపాయలు అధిష్టానానికి ఇచ్చి పిసిసి కొనుక్కున్నాడని. సో అట్లా వాళ్ళందరూ ఆర్థికంగా ఈయనకు సపోర్ట్ చేసిరు. ఈయన ముఖ్యమంత్రి కావడానికి కూడా ఈ కులగజ్జి మీడియా, దాంతోపాటు ఆ కులానికి సంబంధించినటువంటి నాయకులు అన్ని రకాలుగా ఇలా ముఖ్యమంత్రి పదవిని కాపాడుతున్నది కూడా వాళ్ళే. ఎందుకంటే ఈయనకు ఎన్ని కావాలంటే అన్ని సంచులు మూటలు పంపిస్తూ ఉంటే ఈయన అన్ని అక్కడ పంపిస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజల నుంచి వీళ్ళు దోసుకుంటా ఉన్నారు. ఈ రకంగా నడుస్తూ ఉంది వ్యవహారం, ఈ రకంగా నడుస్తూ ఉన్నది. సో కాబట్టి ఇన్ని జరుగుతూ ఉన్నాయి.